ఫ్యాక్ట్ నెంబర్ 1. కోల్కతా మెట్రో ప్రధానంగా ఎలివేటెడ్ మరియు భూగర్భ విభాగాలతో కూడిన భూగర్భ మెట్రో వ్యవస్థ. నగరంలో రవాణా వ్యవస్థను సులభతరం చేయడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కోల్కతాలో మొదట మెట్రో భూగర్భ ఆలోచనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బిధాన్ చంద్ర రాయ్ ప్రతిపాదించారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. భారతదేశంలో మొట్టమొదట మెట్రో రైలు మన కోల్కతాలో ప్రారంభమైంది. 24 అక్టోబర్ 1984లో నిర్మాణం ప్రారంభించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఢిల్లీ మెట్రోను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్మించింది. అక్టోబర్ 1998లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? మన భారతదేశంలోనే అత్యంత పొడవైన మెట్రో రైలు ఏదో తెలుసా? ఢిల్లీ మెట్రో. ఇది 350 కిలోమీటర్లు ఉంటుంది. తరువాత బెంగళూరు మెట్రో, దీనిని అక్కడ నమ్మ మెట్రో అని కూడా అంటారు. దీని పొడవు 98 కిలోమీటర్లు ఉంటుంది. మూడవది హైదరాబాద్ మెట్రో. దీని పొడవు 94 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన భారతదేశంలో 9 మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి. అవి ఏవేవో తెలుసుకుందాం. ముంబై, పూణే, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మరియు కోల్కతా. ఫ్యాక్ట్ నెంబర్ 6. దాదాపు 310 బిలియన్ల జీడీపీతో ముంబై 2024లో భారతదేశపు అత్యంత సంపన్న నగరం. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండింటిని కలిగి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన శ్రీధర్ కొంకన్ రైల్వే మరియు ఢిల్లీ మెట్రోలను నిర్మించడంలో తన నాయకత్వం ద్వారా భారతదేశంలో ప్రజా రవాణా వ్యవస్థను ఇచ్చినందుకు ఎక్కువగా ఘనత పొందారు. దీనికి ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. అయితే మీ అందరికీ ఈ విషయం తెలుసా? మన భారతదేశంలో అత్యంత వేగమైన రైలు ఏదో తెలుసా? వందే భారత్ ఎక్స్ప్రెస్. దీనిని రైలు అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 180 కిలోమీటర్ల వేగం వరకు వెళ్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. భారతదేశంలో రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం సిక్కిం. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏదో తెలుసా? కోల్కతాలోని హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. దాదాపు ప్రతిరోజు 6 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మరి ఇంత భారతదేశంలో అత్యంత ఆర్థిక నగరం ఏదో తెలుసా? తిరువనంతపురం. ఇది కేరళ రాష్ట్రం యొక్క రాజధాని. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చూస్తున్న వారికి ఇది ఆదర్శవంతమైన అనుభూతిని కలిగిస్తుంది. మరి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.